నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ములుగు జిల్లాలోని ఏటూరు నాగరంకు ఆర్టీసీ డిపో మంజూరు. బస్సు డిపో మంజూరు పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం. పుష్ప 2 ప్రీమియర్ షోలో అపశృతి. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లో తొక్కిసలాటలో మహిళ మృతి. ఐడిఓసి కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉన్న కొత్తగూడెం ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ములుగు జిల్లాలోని ఏటూరు నాగరంకు ఆర్టీసీ డిపో మంజూరు అయింది. డిపో మంజూరు చేస్తూ తెలంగాణ రాష్ట్రం ఉత్తర్వులు జారీ చేసింది. 3 రాష్ట్రాల సెంటర్గా ఉన్న ఏటూరు నాగరంకు ఆర్టీసీ బస్సు డిపో మంజూరు కావడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఏటూరు నగరంలో బస్సు డిపో మంజూరు కావడంతో ఏజెన్సీ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని మంత్రి సీతక్క అన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ ధన్యవాదాలు తెలిపారు. వాంఛ ఏటూరు నాగరం ఏజెన్సీ ప్రాంత వాస్తవ్యులకు రవాణా సౌకర్యం లేక ఎన్నో కష్టాలు పడుతుంటే మా సోదరుడు ప్రభాకర్ అన్న గారు ప్రత్యేక చొరవ చూపి ఇవాళ 3 రాష్ట్రాల సెంటర్ గా ఉండేటువంటి ఏటూరు నాగరం కేంద్రంగా మరి బస్ డిపోను మంజూరు చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎప్పుడు కూడా మా ఏజెన్సీ ప్రాంత అటవీ ప్రాంత ప్రజలు గుండెల్లో గుర్తు పెట్టుకుంటారు. సమ్మక్క సార్లమ్మ దీవెనలు కూడా మీకు తప్పకుండా ఉంటాయని తెలియజేస్తారు. పుష్ప 2 ప్రీమియర్ షో నేపథ్యంలో అపశృతి చోటు చేసుకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లో ఈ సినిమాను వీక్షించడానికి హీరో అల్లు అర్జున్ వచ్చారు. దాంతో ఆయనను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో ఎగబడ్డారు. బన్నీని చూసేందుకు ఫ్యాన్స్ ఒక్కసారిగా ముందుకు తోసుకుంటూ రావడంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు. దాంతో తొక్కిసలాట చోటు చేసుకోగా రేవతి, ఆమె 9 ఏళ్ల కుమారుడు శ్రీతేజ్ కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. ఇద్దరు తీవ్ర గాయాలతో స్పృహ తప్పారు. వెంటనే పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లి సిపిఆర్ చేశారు. ఆ తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రేవతి మృతి చెందింది. పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీతేజ్ ను పోలీసులు నిమ్స్ కు తరలించారు. తొక్కిసలాటలో మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై చికడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐడిఓసి కార్యాలయంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని మహిళా శిశు సంక్షేమ వారి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దివ్యాంగులు వికలత్వ భావనతో ఉండరాదని, ఆత్మస్థైర్యంతో పట్టుదల ప్రతిభతో రాణించాలని ఆమె అన్నారు. దివ్యాంగులు తమ ప్రతిభతో వివిధ రంగాల్లో రాణించి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఆమె తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. జిల్లాలో దివ్యాంగుల సంక్షేమానికి ఉపాధి హామీ పథకం ద్వారా, దివ్యాంగుల అభివృద్ధి కోసం ప్రత్యేకమైన జాబ్ కార్డు ద్వారా పని దినాలు కల్పిస్తున్నామన్నారు. అనంతరం దివ్యాంగులకు నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి మెడల్స్ మరియు సర్టిఫికెట్లు బహుకరణ మరియు దివ్యాంగుల అభివృద్ధికి కృషి చేసిన అసోసియేషన్ సభ్యులు, ఉద్యోగస్తులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ సంజీవరావు, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరాచారి, జిల్లా పౌర సంబంధాల అధికారి అస్గర్ హుసేన్, దివ్యాంగుల అసోసియేషన్ సభ్యులు మరియు ఉద్యోగస్తులు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. వికలాంగురాలైన వ్యక్తి మ్యారేజ్ చేసుకున్నారండి పెద్దమ్మ టెంపుల్లో.
మరి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి సతీష్ గారికి ధన్యవాదాలు. ఇలాంటి మ్యారేజెస్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. మన జిల్లాలో ఇప్పటివరకు 27 మంది ఇలాంటి మ్యారేజెస్ చేసుకున్నారు. ఇంకా ముందు కూడా చాలామంది కూడా ధైర్యంగా ముందుకొచ్చి సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకతను చూపించుకొని వికలాంగులు కూడా వివాహం చేసుకున్నట్టయితే వారికి ఒక భవిష్యత్తునిచ్చి ఒక ఆదర్శవంతులుగా నిలబడతారు. కాబట్టి ఎవరైనా ఉంటే అలాంటి వారిని ఆదరించాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను. ముఖ్యంగా ఈ వికలాంగులు అంటే మనకి ఏదో కాదు, చిన్నప్పుడు మనకి పోలియో డ్రాప్స్ వేయకపోవడం వల్ల చాలామంది శారీరక వికలాంగులుగా మారిపోయారు. మరి అది కాకుండా పేదరికం, నిరక్షరాస్యత వల్ల, మూఢనమ్మకాల వల్ల కొంతమంది సరైన వైద్యం చేసుకోలేక పసర మందులు వాడి అలా చేసుకుని కొంతమంది అందులైపోయినారు. కొంతమంది ఏమో మేనరికపు వివాహాలు, ముఖ్యంగా మేనరికపు వివాహాలండి వీటికి కారణం. ఈ 80% మందికి వచ్చే అవకాశం ఉంది మేనరికపు వివాహాలు. కాబట్టి మనం ప్రోత్సహించకూడదు. అందరు కూడా చాలామంది ఏంటంటే ఆస్తిపాస్తులు పోతాయి, మేనమామ కూతుర్ని, మేనత కూతుర్ని, అక్క కూతుర్ని ఇలాంటి వివాహాలు చేసుకుంటుంటారు. అలాంటివి చేసుకోకూడదని ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తున్నాను. అంగన్వాడీలు, తర్వాత వైద్య శాఖ ఆధ్వర్యంలో ఇచ్చేటువంటి టీకాలు, పోలియో కావచ్చు, ఇంకా అన్నీ కూడా మరి టీకాలను తప్పనిసరిగా వేయించుకోవాలి. శారీరక వైకల్యము మనసుకే లేదు, మనకి శారీరకంగా మాత్రమే ఉంది. కానీ వీరు అన్ని రకాల అద్భుత ప్రతిభని సాధిస్తున్నారు. మరి మనం రెట్రోఫిటెడ్ మోటార్ వెహికల్స్ కూడా ఇచ్చామండి గతంలో. ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి అంటే డిగ్రీ, పీజీ చదువుతున్న పిల్లలకు మనము మోటార్ సైకిళ్ళు 15 మందికి ఇచ్చాము. అదేవిధంగా అందులోకి ల్యాప్టాప్లు కూడా ఇచ్చాము. హియరింగ్ ఎంపైర్డ్ ఉన్న వాళ్ళకి స్మార్ట్ ఫోన్స్, వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి ఫోన్లో చూసుకుంటూ వీడియో కాల్స్ చేసుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుంటుంటారు సైగల ద్వారా. సో వాళ్ళకు కూడా మనం స్మార్ట్ ఫోన్స్ ఇప్పించడం జరిగింది. ఎవరైనా ఉంటే OBMMS ద్వారా అప్లై చేసుకోవాలి. అది నిర్దిష్టమైన పీరియడ్లో వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్కి పెడుతుంటారు. అప్పుడు మాత్రమే మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా OBMMS ద్వారా అప్లై చేసుకుంటేనే మనకి ఇలాంటి అవకాశాలు దొరుకుతాయి. ఇది పేరుకు మాత్రమే జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధాన ఆసుపత్రి. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఈ ఏరియా హాస్పిటల్లో కనబడుతున్న వైనం. ఏరియా ఆసుపత్రిలో భవనాలు మాత్రమే హంగు ఆర్భటాలతో కనిపిస్తున్న పరిస్థితులు. ఇదేంటి అనుకుంటున్నారా? అదే మరి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి. ఈ ఆసుపత్రిలో డాక్టర్ల కొరత, నర్సుల కొరత, వార్డు బాయ్ల కొరత, థియేటర్ అసిస్టెంట్ల కొరత, ల్యాబ్ టెక్నీషియన్ల అసిస్టెంట్ల కొరత, సిటీ స్కానింగ్ కొరత, ఎక్స్రే డిపార్ట్మెంట్ సిబ్బంది కొరత, రక్త పరీక్ష కేంద్రంలో టెక్నీషియన్ల కొరత, ఆక్సిజన్ వెంటిలేటర్ల కొరత, ఇవన్నింటికీ మించిన పెద్ద కొరత ఆసుపత్రిలో మందుల సౌకర్యం కూడా లేకపోవడం గమనార్హం. ఇన్ని కొరతలతో కొత్తగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి కొట్టుబిట్టాడుతున్న వైనం. ఇదిలా ఉంటే ఇక్కడ ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది ఇక్కడికి వచ్చే పేషెంట్ల పట్ల శ్రద్ధ వహించకపోవడం, వారి విధుల టైంలో ఆసుపత్రిలో ఉండకపోవడం, ఇక్కడికి వచ్చిన రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా ఉండడం వల్ల ఇక్కడికి వచ్చిన రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్న సమాచారంతో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అకస్మాత్తుగా కొత్తగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీ నిర్వహించారు. రిజిస్టర్ మెయింటైన్ చేయకపోవడం ఏంటి అంటూ ఏరియా సూపరింటెండెంట్ డాక్టర్ను మందలించారు. ఎన్నో ఇబ్బందులతో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు వచ్చే రోగుల పట్ల ఇంతటి నిర్లక్ష్యం ఏంటని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా చేస్తున్న వైద్యుల చట్ట చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్కు ఆదేశించారు. ఎమ్మెల్యే వచ్చిన తర్వాత విధులకు హాజరు కాని డాక్టర్లు హుటాహుటిన అక్కడికి వచ్చి ఓటీలో ఉన్నాం, ఓపీలో ఉన్నామంటూ చాకులు చెబుతున్న డాక్టర్ల నిర్లక్ష్య వైఖరిని ఎమ్మెల్యే మందలించి విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న డాక్టర్లపైన ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేస్తామన్నారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే దానిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. బండి స్వాతి బండి స్వాతి నో అటెండెన్స్ absent right వచ్చినా కూడా absent right డాక్టర్ సంతోష్ కుమార్ బండి స్వాతి సంతోష్
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు బండ్లగూడ, సంతోష్ నగర్ మరియు మలక్పేట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అన్ని డివిజన్ల సిబ్బందితో బాబానగర్ నుండి చంద్రాయనగుట్ట ప్రాంతం వరకు ఉన్న ఫుట్పాత్ల ఆక్రమణలన్నింటినీ కూల్చివేశారు. అల్లు అర్జున్ పుష్ప 2 విడుదల సందర్భంగా అంబర్పేట్ శ్రీరమణ థియేటర్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం రవికుమార్ ఆధ్వర్యంలో అభిమానులు బాణసంచా పేల్చి హర్షం వ్యక్తం చేశారు. గడ్డం రవికుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం పుష్ప 2 మానియా దేశవ్యాప్తంగా నడుస్తోందని, ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని అన్నారు. అల్లు అర్జున్ అభిమానుల ఆనందం మిన్నంటుతోందని, ఈ ఉత్సవం ద్వారా అభిమానులు తమ హీరోపై ఉన్న ప్రేమను చూపించారు. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించబోతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జై జై బందే, జై బందే, జై జై బందే, జై బందే, జై జై బందే, ఈ రోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సందర్భం తెలిసిన విషయమే. నిన్న సినిమాలు కూడా నిన్నంటే స్పెషల్ షోలు వేయడంతో అందరూ అందరు టికెట్లు దొరకక ఇబ్బంది పడి చాలా బాగుందని చెప్పి ఈ రోజు కూడా అందరూ అన్ని ప్యాకేజీలు ఫుల్ అయినాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా రికార్డ్స్ సృష్టించింది. ఈ టికెట్లు దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు, కానీ ఒక రోజు రెడీగా దొరుకుతుందని చెప్పేసి పుష్ప 2 తగ్గేదేలే, ఇది వరల్డ్ ఫైర్ అని చెప్పేసి అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 కలెక్షన్ లో కొల్లగొడుతున్నాడు. ఇంత రికార్డు స్థాయిగా ప్రపంచ స్థాయిలో 12,000 టాకీస్లో రిలీజ్ కావడం జరిగింది. ఇవన్నిటికీ అన్ని రికార్డులు కూడా అధిగమించి ఈ రోజు రికార్డు స్థాయిలో చరిత్రలో నిలిచిపోతాడని చెప్పేసి బన్నీకి ఎంత పేరు వచ్చిందని చెప్పి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి డైరెక్టర్ గారు సుకుమార్ గారు, హీరో గారు చర్చించుకొని పుష్ప 3 కూడా ఉండబోతుంది. కానీ ఈ సినిమాలో పుష్ప 2లో మాత్రం అమ్మవారి గెటప్ చాలా బ్రహ్మాండంగా స్థిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పేసి
ప్రేక్షకులు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ను డీఐజీ గోపీనాథ్ జట్టి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా డీఐజీ గోపీనాథ్ జట్టికి పోలీసులు గౌరవ వందనంతో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా డీఐజీ పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. అక్రమ రవాణా, నేర చరిత్ర కేసులు, ఈ ప్రాంత పరిస్థితి గురించి ఆయన పోలీసులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎల్విన్పేట చెక్ పోస్టు కూడా డీఐజీ తనిఖీ చేశారు. చెక్ పోస్టు వివరాలను, రవాణా అయ్యే వాహనాలను, ఇతర అక్రమ రవాణాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన స్థానిక ఏకలవ్య గురుకుల పాఠశాలను సందర్శించారు. గురుకుల పాఠశాల యాజమాన్యం డీఐజీకి అపూర్వ ఆహ్వానాన్ని పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మీరు కష్టపడి చదివి ఉన్నత పదవులను పొందాలన్నారు. విద్యార్థి స్థాయి నుండి మీరు మంచి పనులను అలవర్చుకోవాలని, మీ తల్లిదండ్రులకు, గ్రామానికి, మీ ప్రాంతానికి, దేశానికి మంచి పేరు తేవాలని ఆయన ఆకాంక్షించారు. డీఐజీ వెంట ఎస్పీ మాధవరెడ్డి, డీఎస్పీ రాంబాబు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. आपका निरीक्षण के लिए हाजिर है। SI of Kurupam Narayan Rao sir and SI of Elvinpeta Junction, Elvinpeta Prasad sir. Kindly give. తెలుసా మీకు మీలాంటి స్కూల్ చాలా ఉన్నాయని? సోషల్ వెల్ఫేర్ స్కూల్ తెలుసా? తెలీదా? ఇక్కడ ఏకలవ్య మోడల్ స్కూల్స్ రాకముందు మామూలు సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి తెలుసా? అలాంటి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకున్నాను నెల్లూరు జిల్లాలో నిన్న వార్షిక తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్స్ని ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రూట్లో వెళ్తూ కురుపాము, అదేవిధంగా ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ క్రైమ్ పరంగా మనకు ఎక్కువగా ప్రధానంగా ఈ ఐడిఆర్కి సంబంధించినటువంటి కేసెస్, కొన్ని సూసైడ్స్, ఈ పాయిజన్ తీసుకుని ఇలాంటి కేసెస్, ఇతర ప్రాపర్టీ అఫెన్సెస్ ఇలాంటివి ఎక్కువగా రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. ఇది కాకుండా ఈ మధ్య కాలంలో మనకి మిగతా ప్రాంతాల్లో కూడా, ఈ జిల్లాలో అదేవిధంగా రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో కూడా ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నటువంటి ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించిన గాంజా ప్రధానంగా ఈ గాంజా కల్టివేట్ చేయడం కానీ, రవాణా చేయడం కానీ, డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, గాంజా తాగడం కానీ నేరం కింద పరిగణించబడుతుంది. దీనికి సంబంధించి మన విశాఖపట్నం పరిధిలో దీన్ని ప్రివెంట్ చేయడం కోసం అని చెప్పి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు దాంట్లో ప్రధానంగా ఈ ఏరియా వచ్చేప్పటికీ సమ్మక్క సారలమ్మ దీవెనలతోనే బుధవారం ఉదయం సంభవించిన భూకంపంతో జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు. తాడవాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ దర్శించుకున్నారు. అనంతరం మేడారంలోని అమ్మవార్ల పూజారులతో ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెప్టెంబర్ 4న దట్టమైన అటవీ ప్రాంతంలో టోర్నేడు కారణంగా వేలాది చెట్లు నేలమట్టం కావడానికి భూకంపానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. భూమిలో జరిగిన కొన్ని చర్యల వలన భూకంపం వస్తుందని, భూమిపైన జరిగిన కొన్ని చర్యల వలన చెట్లు కూలిపోతాయని తెలిపారు. కలెక్టర్ వెంట మేడారం ఈవో రాజేందర్, అమ్మవార్లు పూజారులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఉత్కూర్ చౌరస్తా వద్ద మోడీ మోసం దేశం ఆగం పేరుతో నిరసనకు దిగారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా చేపట్టిన రాస్తా రోకోతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 11 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చకపోగా కార్పొరేట్ శక్తులకు కమ్ము కాస్తూ దేశాన్ని నాశనం చేస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో అభివృద్ధికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు ఏ నిరసనకు దిగినా కూడా మేము దానికి కౌంటర్ ఇస్తామని, సాధ్యమైతే అభివృద్ధిలో పాలు పంచుకోవాలే కానీ అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోమంటూ హెచ్చరించారు. సేమ్ సమయానికి అదే స్థలంలో అదే లక్షపేట పట్టణంలో మేము కూడా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. ఇలా రఘునాథరావు గారు కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, ఈ బీజేపీ నాయకులు కావచ్చు, సమాధానం చెప్పడానికి ఈ వేదిక దగ్గర మేము సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల అమలుతో పాటు మిగతా కార్యక్రమాలు మేము ఎన్నికల మేనిఫెస్టోలో లేనటువంటి హామీలను కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో చాలా రాష్ట్రాలలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారం ఉంది కదా, మీ అధికారం ఉన్నటువంటి రాష్ట్రాలలో ఎక్కడనైనా
2 లక్షల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మీకు ఏమైనా ఉందా? మీ ప్రభుత్వాలు ఎక్కడైనా 2 లక్షల రూపాయల ఏకకాలంలో మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో చేసినటువంటి సందర్భం ఉంటే మీరు చెప్పండి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏడాది లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీని రైతుల ఖాతాల్లో ఏకకాలంలో వేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే రఘునాథరావును మేము అడుగుతున్నాం. గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేసి విడుదల అనుకుంటా రైతులకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ములుగు జిల్లాలోని ఏటూరు నాగరంకు ఆర్టీసీ డిపో మంజూరు. బస్సు డిపో మంజూరు పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం. పుష్ప 2 ప్రీమియర్ షోలో అపశృతి. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లో తొక్కిసలాటలో మహిళ మృతి. ఐడిఓసి కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉన్న కొత్తగూడెం ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.